బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితిపై లేఖ రాశారు. జడ్పీటీసీగా చేసిన నాకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసని చెప్పారు. ప్రభుత్వ పాలనకు స్థానిక ప్రజాప్రతినిధులే పునాదులని అన్నారు రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు, జరిగిన అవమానాలు తెలుసన్నారు. కేసీఆర్ మిమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూశారన్నారు రేవంత్ రెడ్డి. ఇక న్యాయాధికారం, నిధులు రాక మీరు పడిన బాధలు కూడా తెలుసంటూ రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. నిధులు రాకుంటే ఆస్తులు, బంగారం అమ్మే పనులు చేస్తారని చెప్పారు. రేపు మీ కష్టాలు తీర్చి మీ గౌరవం పెంచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ కేసీఆర్ పాలకు చర్మగీతం పాడదామని లేఖలో స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితిపై లేఖ విడుదల చేశారు. జడ్పీటీసీగా చేసిన నాకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసు. ప్రభుత్వ పాలనకు స్థానిక ప్రజాప్రతినిధులే పునాదులు. బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు, జరిగిన అవమానాలు తెలుసు. కేసీఆర్ మిమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూశారు. నిర్ణయాధికారం, నిధులు రాక మీరు పడిన బాధలు తెలుసంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే నిధులు రాకుంటే ఆస్తులు, బంగారం అమ్మి పనులు చేశారన్నారు. రేపు మీ కష్టాలు తీర్చి మీ గౌరవం పెంచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ కేసీఆర్ పాలకు చరమగీతం పాడదామంటూ బహిరంగ లేఖ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.